Hi guys, welcome to our channel. బిగ్ బాస్ సీజన్ 9లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భరణి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భరణికి రోజు రోజుకి బయట ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ పోతున్నారు. ఎందుకు అంటే తన హౌస్ లో ఉన్న తీరును చూసనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా భరణి యొక్క గొప్ప మనసు మరోసారి రుజువైంది లైవ్ లో. ఇక అసలు విషయానికి వస్తే రామ్ రాథోడ్ ఎప్పుడు కూడా పాటలు పాడుతూ ఉంటాడు. ఇక ఇందులో సందర్భంగానే అక్కడ ఉన్న సంజన, ఏం రామ్ నువ్వెప్పుడు పాటలు పాడుతూ ఉంటున్నావు, నీ నస నేను భరించలేకపోతున్నాను, తప్పకుండా నీకు నేను పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, నువ్వు పాటలు అప్పుడన్నా ఆపుతావంటూ సంజన సీరియస్ గా రాముతో చెప్పింది. అయితే రాము, మేడం నేను పాటలు పాడే వ్యక్తిని, నాకు పాటలు వచ్చు కాబట్టి నేను పాడుతున్నాను, ఇక్కడ పాటలు పాడకూడదని ఏమన్నా రూల్ ఉందా అని అడిగేసరికి సంజన, నువ్వు అది ఇది చేసి నా దగ్గర అలా మాట్లాడుకో అంటూ సంజన రాము ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకున్నారు. అయితే ఇందులో భాగంగా సంజన, రాము ఇంకా పాటలు ఆపట్లేదు కాబట్టి రాము నీకు నేను పనిష్మెంట్ ఇస్తున్నాను, అక్కడ స్విమ్మింగ్ పూల్లోకి దూకి నువ్వు అలా 2 సార్లు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దూకి పైకి రావాలి అంటూ సంజన పనిష్మెంట్ ఇచ్చింది. దీనికి రాము ఒప్పుకోకుండా, అలా ఎలా చెప్తారు మీరు పనిష్మెంట్, నేను తప్పు ఏం చేశాను, అయినా పైగా నాకు ఫేవర్ ఉంది, నేను అసలు ఈ పనిష్మెంట్ ని యాక్సెప్ట్ చెయ్యను అంటూ చెప్పేశాడు కెప్టెన్ సంజనాకి. అయితే సంజన, నువ్వు ఇప్పుడు చెయ్యకపోతే నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు, నేను కెప్టెన్ గా ఆర్డర్ చేస్తున్నాను, నువ్వు తప్పకుండా నా పనిష్మెంట్ కి నువ్వు చేయాల్సిందే అంటూ సంజన వాదిస్తుంది. ఈ సందర్భంలోనే అక్కడ భరణి వచ్చాడు. అయితే ఏంటి మీ ఇద్దరు వ్యవహారం నాకు అర్థం కావట్లేదు అనేసరికి, లేదు సార్, ఈమె ఏం చేస్తుందంటే నేను పాటలు పాడుకుంటుంటే నా పాటలు ఈమెకి ఇబ్బందిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాలి, అంతేగాని నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి ఈవిడ ఎవరు అంటూ రామ్ చెప్తుంటే అప్పుడు భరణి కలగచేసుకొని, సంజన గారు మీరిచ్చే పనిష్మెంట్ ఓన్లీ రాముయే చెయ్యాలా, నేను చెయ్యకూడదంటే అది మీ ఇష్టం, ఎవరు చేసినా నో ప్రాబ్లం, అయినా మీకెందుకు అంటూ సంజన భరణిని అడిగింది. అయితే భరణి ఏం చెప్పాడు అంటే, ఆల్రెడీ తనకి ఫీవర్ వచ్చి ఉంది, 2 డేస్ నుంచి ఇబ్బంది పడుతున్నాడు, కాబట్టి రాము నా తమ్ముడు కాబట్టి నేను రాముకి ఇచ్చిన పనిష్మెంట్ ని నేను చేస్తాను అంటూ మొత్తానికి రాము కోసం భరణి స్విమ్మింగ్ పూల్లో దూకి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ దూకి మొత్తానికి రాము పనిష్మెంట్ ని కంప్లీట్ చేశాడు. అయితే భరణి అక్కడితో ఆకుండా చివరిగా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు సంజనాకి. సంజన గారు, మీరు ఏది పడితే అది చెయ్యడానికి ఇది మీ ఇల్లు కాదు, గుర్తుపెట్టుకోండి, నేను ఈ పనిష్మెంట్ చెయ్యడానికి రీజన్ ఏంటంటే రాము నాకు తమ్ముడు లాంటివాడు, దేవుడు మీకు ఎలాంటి తమ్ముడు కావాలి వచ్చే జన్మలో అంటే నేను రాము లాంటి తమ్ముడే కావాలని ఫిక్స్ అయ్యి మరీ చెప్తాను అంటూ భరణి చాలా గొప్పగా చెప్పాడు రాముకి. దీంతో రాము ఎమోషనల్ అయిపోయి థ్యాంక్ యూ అన్నా అంటూ మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ఏదేమైనా సరే సంజన ఇలా ప్రవర్తించడం మీకు ఎలా అనిపించింది? భరణి రాముకి స్టాండ్ తీసుకొని అలా వ్యవహరించిన దానిపై కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.